అలాగే గురువుగారు దానితో పాటు ఈ మధ్య కాలంలో అంటే కుటుంబ గొడవలు ఎక్కువ శాతము అవే జరుగుతూ ఉంటాయి. కుటుంబాలు విడిపోవడానికి గల కారణాలు కూడా అవే ఉంటాయి. కుటుంబ గొడవలు కలహాలు వస్తున్నాయి అంటే వాళ్ళకు ఏ రాశుల వల్ల సమస్య కలుగుతుంది అంటారు? అంటే ఏ గ్రహాలు మారడం వల్ల అలా ఇంట్లో శాంతి అనేది లేకుండా పోతుంది అంటారు? మెయిన్గా ఏంటంటే గోచారంలో చంద్రుడి మీదకి శని వచ్చినప్పుడు కేవలం ఏలినాటి శని పీరియడ్లోనే కాకుండా చంద్రుడి మీదకి 5వ రాశిలో శని వచ్చినా, 7వ రాశిలో శని వచ్చినా, 9వ రాశిలో వచ్చినా కూడా అంటే వెరసి ప్రతి 30 సంవత్సరాల్లో 15 సంవత్సరాలు చంద్రుడి మీదకి శని వచ్చినప్పుడు వాళ్ళకి ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా అనేక కష్ట నష్టాలు వస్తూ ఉంటాయి. వాటిలో ఈ కుటుంబ గొడవలు కూడా కారణం అవుతూ ఉంటాయి. ఆర్థిక నష్టాలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు గొడవలు రావడానికి సహజంగా ఉంటుంది. ఇది కాకుండా ఈ చంద్రుడి మీదకి కానీ, కుజుడి మీదకి కానీ, లేకపోతే సూర్యుడి మీదకి కానీ వీళ్ళ మీద రాహు కేతులు వచ్చినప్పుడు దానివల్ల కూడా కుటుంబంలో సమస్యలు వస్తుంటాయి. అలాగే బుధుడి మీదకి రాహు కేతులు శని వచ్చినప్పుడు కూడా ఇలాంటివి సమస్యలు వస్తాయి. అందుకోసమని పూజలు చేసుకుంటూ ఉండేటట్లయితే శని రాహు కేతుల్ని పూజించుతూ ఉండేటట్లయితేను వాళ్ళ అధిదేవతలైనటువంటి శివుడిని, దుర్గమ్మ వారిని, వినాయకుడిని పూజించుతూ ఉంటేను, కొన్ని చోట్ల సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించుతూ ఉంటే వాళ్ళకి సమస్యలు తొలగిపోతాయి. అలాగే గురువుగారు